ప్రథమ నంది క్షేత్రంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకుని శిల్పామోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. 2010 సెప్టెంబర్ 2న నాటి ముఖ్యమంత్రి రోశయ్య దీన్ని ప్రారంభించారు. నిబంధనల ప్రకారం కళ్యాణ మండపాన్ని ఆలయానికి అప్పగించాలి. కానీ శిల్పా సేనా సమితి ద్వారా అద్దెకిచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నామని, త్వరలో ఇక్కడ వేలంపాట నిర్వహించి అద్దెకిస్తామన్నారు డీఈఓ మురళి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కోర్టు పోవడం జరిగినది. హైకోర్టు మాకు ఫేవర్గా రావడం జరిగినది. దాని మీద వాళ్ళకు ఒక నోటీసు 2వ తారీఖు ఒక నోటీస్ ఇచ్చాం. కళ్యాణం మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకోండి, మాకు చూపిండి అని పెట్టాము. వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వనందున 17వ తారీఖు 15 రోజులు కంప్లీట్ అయ్యి పూర్తి అయిపోయింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము మేము ఈరోజు ఎలక్షన్ చేసి మా కళ్యాణ మండపాన్ని మేము స్వాధీనపరచుకున్నాం.